మరి చదువుకున్నవాడు పరమ దద్దమ్మ అని కానీ వెధవా అని కానీ ఎలా తిడతారు? చదువుకున్నవాడు పరమ వాట్ ఎవర్ అవసరం లేదని హౌ కెన్ యూ సే దట్? అంటే చదువుకోవడం వితౌట్ బై హార్టింగ్. చదువుకున్నవాడు దద్దమ్మ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చదువుకున్నాను. కానీ నేను ఏం చదువుకున్నాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నవల్స్ చదివి ఫిలాసఫీలు చదివి నేర్చుకున్నాను. సో ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సివిల్ ఇంజనీరింగ్ నాకు తెలీదు. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ని నేను నా డబ్బులతోటి ఒక 5,000 ఇచ్చి నేను జీతం పెట్టుకుని కొనిపెట్టుకుంటాను. మై ఎడ్యుకేషన్ ఇస్ ఫార్ మోర్ వాల్యుబుల్ దెన్ వాట్ ఐ స్టడీడ్ యాజ్ అన్ ఇంజనీర్. అది నేను చెప్పేది. యూనో, సో అప్పుడు ఆ ఎంఫసిస్లో మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లల్ని ఒక డిగ్రీ తేవాలికి డిగ్రీ తేవాలి అనే ఒక స్టూపిడిటీతోటి, మీకున్న స్టూపిడిటీతోటి వాడి జీవితాన్ని నాశనం చేస్తాను. డిగ్రీతో ఇప్పుడు ఏదన్నా వాటెవర్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది అలా దాన్ని ఫోకస్ చేసి యు ఆర్ కిల్లింగ్ ద పర్సన్, యు ఆర్ కిల్లింగ్ దట్ కిడ్స్ ఫ్యూచర్. ఇప్పుడు ఇలా కిడ్స్ మీరు కంటిన్యూ ఐఎమ్ ఏ కిడ్, ఐ నో ఇట్. I see the experiences. Have people tried to... Ayn Rand wrote an article called Compracios, New Left Anti-Industrial Revolution అనే ఒక ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఆర్టికల్స్లో కంప్రాక్యూస్ అని ఒక ఆర్టికల్ రాశాను. దాంట్లో ఏంటంటే కంప్రాక్యూస్ అనే ఒక ట్రైబ్ ఇన్ ద ఎర్లీ 18th centuryలో దే యూస్ టు స్టంట్ పీపుల్. అంటే వాళ్ళకి పెరగకుండా లవ్ చేసి వంకర టెంగర్గా బాడీస్ అంటే ఫ్రీక్స్ లాగా సర్కస్లో చూసి నవ్వుకునేవారు అలాంటి వాడిని. సో ఐన్ రాండ్ ఏముందంటే మోడర్న్ డే కంప్రాక్యూస్ బాడీస్ని డిస్టార్ట్ చేస్తారు, మైండ్స్ని చేస్తారు. రైట్. ప్రేమ పేరట, సమాజం పేరట పిల్లల్ని వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ని కర్బ్ చేసి, వాళ్ళకున్న ఇన్స్టింక్టివ్ రేషనాలిటీని కర్బ్ చేసి, you are introducing something that will consume them. And you're trying to make them machines. అది అంటే ఒక మైండ్స్ లేకుండా గుడ్డిగా ముందోళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి అని ఒక దాంట్లోకి నెట్టేస్తారు. ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు బ్యాటిల్ షిప్ పొటెంకిన్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఏదో నేర్పుతారు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. ఈజెన్స్టైన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, సిటిజన్ కేన్ అంటారు. బట్ ఫిల్మ్స్ ఆర్ ఏ కమర్షియల్ ఇండస్ట్రీ. రైట్. మీరు మొన్న వచ్చిన ఉప్పిన ఎలా తీయాలి అనేది ఉండాలి, కానీ లేకపోతే ఇంకోటి ఏదో సినిమా బాహుబలి ఎలా తీయాలి, లేకపోతే ఇంకోటేదో జాతర రాస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వాట్ ఎవర్ మీరు ఇప్పుడు కరెంట్గా థియేటర్లో ఏమాడుతుంది, జనాలు ఎందుకు చూస్తున్నారు అని నేర్పించాలి. కానీ బ్యాటిల్ షిప్ టైంకి ఎందుకండి, సీజన్కి ఎందుకంటే ఆ కోర్స్ అప్పుడు పెట్టారు. ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు క్లాసిక్స్ అని ఎవరో 100 సంవత్సరాల క్రితం పోయిన వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద. కానీ అప్పుడు నువ్వు బ్యాటిల్ షిప్ టైంకి ఎందుకు ఇట్లా బయటకు వచ్చి అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అందరూ మైండ్ చెడిపోతాయి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు కమర్షియల్ సినిమాలు తీయడం నేను ఎప్పుడు వినలే ఎంతవరకు. సో వీఆర్ జస్ట్ క్లోనింగ్ నాలెడ్జ్. క్లోనింగ్ కూడా కాదు అది, ఏదో యు ఆర్ జస్ట్ ఐ డోంట్ నో, ఐ థింక్ యు ఆర్ కర్బింగ్. That is what Ayn Rand said. Compracios. I mean, you are just stunting them. Stunting the natural instinct. You are not allowing them to think and curbing their natural instinct and trying to make a goat out of them. So suppose you had మీరు విద్యా మంత్రి అనుకోండి, మీకు అన్ని సర్వ హక్కులు ఇచ్చి మార్చేయండి బాస్ ఇప్పుడు అంటే ఏం చేయదలుచుకున్నారు? యూ వాంట్ టు పుల్ కిడ్స్ అవుట్ ఆఫ్ స్కూల్ ఆర్ నాట్ హ్యావ్ స్కూల్స్ ఆర్? See, first of all, vidya mantri is a wrong word. ఎందుకంటే any మంత్రి in a democratic country is supposed to uphold the system already laid. Correct. You can't change it. ఇప్పుడు మీరు ఒక కాన్స్టిట్యూషనల్గా మీరు ఓత్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ నిలబెట్టం, అంతేగాని కాన్స్టిట్యూషన్ మార్చే అధికారం మీకు ఉండదు. సో విద్యామంత్రి అసలు చేయలేడు, ఎందుకంటే విద్యామంత్రి విల్ బీ రిస్ట్రిక్టెడ్ బై హిస్ వెరీ రూల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ హీ సపోజ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్. కరెక్ట్. ఇది బేసిక్గా వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకి బుర్ర ఉంటే. అంతేగాని ఇట్ కాన్ బి డన్ బై ఎ సిస్టమ్. రైట్. లేదు ఒక పర్టిక్యులర్ టైంలో ఇది చేసి అంతమందికి అవేర్నెస్ వచ్చి ఆ ప్రెషర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మైట్ రీఎనాక్ట్ ద లా. రైట్. And then they might give permissions to educational schools which follow this pattern. Right. అది ఆటోమేటిక్గా దాని పాపులారిటీ పెరిగినప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. పాత్ సిస్టమ్ అంతా ఇట్ విల్ గో ఆఫ్. which happens in evolution. చాలా బాగుంది. పెద్దయ్యాక ఫుడ్ ఎవరు పెడతారు? సేమ్ పీపుల్. ఎలా ఇప్పుడు ఏముంటుందో అదే ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, డిగ్రీ నేను ఒక మైక్రోబయాలజిస్ట్, నేను వచ్చాను, నేను లేని అక్కడే నేను వెళ్ళలేదు అప్పుడు.
కానీ నా టెస్ట్ రిజల్ట్ ఇది. అప్పుడు మీరు నాకు ఉద్యోగం ఇస్తే అదే ఇస్తారు. మీరు చూసేది అదే కదా ఫైనల్గా. మీ స్కూల్ నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నేను వెళ్ళి స్కూల్కి క్లాస్లో అటెండ్ చేసానా, బ్యాక్ బెంచ్లో కూర్చున్నానా, లేకపోతే శ్రీదేవి గారు తొడలు చూడడానికి సినిమాకి వెళ్ళానా అని తెలియదు కదా. తను ఫైనల్గా నాకు జాబ్ ఇచ్చినప్పుడు నా డిగ్రీ చూసాడు. అవును, ఇక్కడ అదే ఉంటుంది. కానీ ఇప్పుడైతే మీరు చెప్తున్న మోడల్ని బట్టి ఉన్న నిర్బంధ నాలెడ్జ్ వ్యవస్థతో పాటు మీరు చేసిన మంచి పనులు, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం, మీ పుస్తకాలు మీరు చదువుకోవడం, మీ వీడియోలు మీరు చూసుకోవడం, మీ ఇంటర్నెట్ మీరు చూసుకోవడం, కెన్ దట్ నాట్ బి అ సపోర్ట్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్? బికాస్ చదువుకున్నవాడు పరమ వేస్ట్ అని కానీ మనం అనుకుంటే, అంటే దానికి ఎక్కడో ఒక ప్రాక్టికల్ ట్రాన్స్లేషన్ ఉండాలి లైఫ్లో. అది అల్టిమేట్లీ ఒక మోడల్గా రావాలి, అది ఇంప్లిమెంటబుల్ మోడల్ అవ్వాలి. ఆ ఇంప్లిమెంటబుల్ మోడల్ నుంచి మనం గ్రేట్ మైండ్స్ ప్రొడ్యూస్ అవుతున్నామని కన్విన్స్ అవ్వాలి. సో వాట్ ఈస్ దిస్? హౌ డు యూ సీ ద ట్రాన్సిషన్? బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. See, that process, any transition will start with first you accepting you're doing a mistake. అది మీరు ఎప్పుడైనా మిస్టేక్ చేస్తున్నాం జరుగుతుంది అని ఒప్పుకున్నప్పుడు యూ కెన్ టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్. దట్ విల్ ఓన్లీ కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది మీరు ఎక్కడో విన్నారా, చూసారా, లేకపోతే మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నారా నేను ఎందుకు చదువుతున్నా ఇది. ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయి వచ్చిన వరకు అసలు ఎన్ని ఎందుకు చదివినా నాకు తెలియదు. ఐ థాట్ ఐ అజ్యూమ్, ఎందుకంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు తెలియదు. See, the point is, ఇప్పుడు స్కూల్లో యువర్ ఏజ్ ఈజ్ సచ్ దట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ జీరో. అప్పుడు పెద్దోళ్ళు ఏం చెప్పాలి, దీని మూలాన ప్రాక్టికల్ అప్లికేషన్ ఉందన్నా చెప్పాలి, లేకపోతే లేదన్నా చెప్పాలి. దెన్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు మీ హౌ సీరియస్లీ ఐ టేక్ వాట్. బట్ చాలా విషయాలు అది ఆల్సో రన్ లాగా అలవాటు అయిపోయింది మనకి. ఇది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. See, any kind of a system eventually but so much moral pressure also, Varma garu. It's not just knowledge pressure. Moral pressure. No, moral కూడా అదే కదా. To be educated, to know your history. All morality, it works on the same, because మీకు ఫిజికల్ ఆస్పెక్ట్ అని మీరు ఎన్ఫోర్స్ చేయనప్పుడు గిల్ట్ క్రియేట్ చేయడానికి మారల్ ప్రెషర్ ఉంటుంది. రైట్. ఆ మారల్ ప్రెషర్ అనేది రిలీజన్లో ఉంటుంది, మీ రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్లో ఉంటుంది, రిలేషన్షిప్స్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది మారల్ ప్రెషర్ అనేది. అది చదువుదాన్ని తెద్దాం రా అంటే అప్పుడు ఏంటి, ఆడ ఫీల్ అయిపోవాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక సెమిస్టర్లో 5 సబ్జెక్ట్ ఉన్నాను అనుకోండి. ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ 4 or 5 and 1 I failed. ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను? అది నాకు ఇంట్రెస్ట్ లేదా, ఏదో సంథింగ్ హ్యాపెండ్ అనుకుందాం. ఈ సక్సెస్ అయిన మిగతా సబ్జెక్టులు వదిలేసి దానికోసం నన్ను ఆపేస్తే అది అప్పుడు పోనీ అది నేను చదువుకొని మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తానా? లేదు. మ్యాక్సిమం ఏం చేయాలి, హైడ్రాలిక్స్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అది తీసేసి హైడ్రాలిక్స్కి మళ్ళీ డిగ్రీ ఇవ్వకూడదు. లేకపోతే టెస్ట్ పెడితే పాస్ అయితే అయ్యాడు, లేకపోతే లేదు, అంతే. ఐఎమ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ హైడ్రాలిక్స్, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ అది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న కాంటెక్స్లో అసలు ఇప్పుడు అంటే నేను ఈ మధ్యన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే నేనేమనుకున్నానంటే నా టైంలో 1990 ఆ టైంలో అసలు ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు, ఎక్కడెక్కడో 1-2 బుక్స్ దొరికి సినిమా మేకింగ్ సంబంధించి. ఇప్పుడు అసలు వీళ్ళందరూ పెద్ద మహామహులు ఉంటారు అనుకోండి, ఎందుకంటే దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. అండ్ ఐ వాజ్ షాక్డ్ టు సీ దట్ దే నో లెస్ దెన్ వాట్ ఐ న్యూ ఎట్ దట్ టైమ్. Which means there's something fundamentally wrong in the institutes. Right. Yeah. No, very well taken and noted and all that. ఇప్పుడు సావిత్రి గారి మహానటి అంటారు, ఆవిడ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఒక్క కంట్లోంచి మాత్రమే టియర్ డ్రాప్ రావాలని ఫస్ట్ షాట్ తీసుకున్నప్పుడు ఆవిడ చేయగలిగారు. కొంచెం that is not related to education. ఎందుకంటే no, that is not the point. See, యాక్టింగ్ స్కూల్లో అసలు ఏమి ఉండదు, అదే కదా పాయింట్. That is a capacity of that is art is different. Art is not really connected to education. So all this is not connected to art at all? No. ఉదాహరణకి నేను see, analytics is different. Art is about an expression of yourself. But art దాంట్లో ఇది రిలేట్ అవ్వచ్చు ఆర్ట్కి. But art by itself, a very fantastic actor can be a very dumb person, and I saw many of them. Right. A very good music director can be very, very dumb. Right. You know. That so what skill set అయితే? So that is an art. That is art. అంటే that is a natural expression what that person has. ఇప్పుడు నెమిలి ఒక నెమిలి పించాలి బలా ఉండి అలా ఏకలు పెట్టిందంటే that is a natural instinct అది. Right. That doesn't mean it's a trained dancer. Yeah. So ఇప్పుడున్న పరిస్థితుల్లో what would you then start? How would you start
బై పీపుల్ టెలింగ్ పీపుల్ టు మేక్ చేంజెస్ అంటే ఇప్పుడు మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు దర్ ఇస్ ఓన్లీ 2 ways టు డూ ఇట్. ఒకటి మీకన్నా తెలియదు, నాకు తెలిసినట్టు నాకు జ్ఞానోదయం నా మూలనే అయింది. నా మూల నేను అనట్లేదు, అఫ్ కోర్స్ ద బుక్స్ ఆర్ రెడ్. అది జ్ఞానం అని కూడా మీకే తెలుసా, అందరికీ తెలుసా? అర్థం చేసుకుంటే తెలుస్తుంది అది. యా. సో ఆ జ్ఞానం. See, the day I read Comprachos, which was in my second year engineering, third year maybe, third year engineering lo నేను Comprachos article చదివినప్పటి నుంచి understood the futility of the education system. Right. Yeah. Futility more of children. Parents అంత పిల్లల్ని నాశనం చేస్తారు. పిల్లల్ని నాశనం చేయడానికి పేరెంట్స్ టీచర్స్ ముఖ్య కారణం. ఇప్పుడు కానీ వాళ్ళు తెలియ చేస్తున్నారు, వాళ్ళు తెలిసి ఒక కుట్ర పని చేస్తున్నారని నేను అంటలా. మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నారు, బలి పశువులాగా తీసుకెళ్ళి దే ఆర్ మేకింగ్ దెమ్ ఒక యూనిఫామ్ ఆర్డినరీ ఒక ఐ మీన్ అది ఫేమస్ సాంగ్ ఉంది పింక్ ఫ్లాయిడ్, ఆల్ ఇన్ ఆల్ జస్ట్ అనదర్ బ్రేక్ ఇన్ ద వాల్. బ్రిక్స్ చేస్తున్నారు మరి గోడలో ఇటుకల్లో చేస్తారు. ఇప్పుడు ఆర్జీవీ స్కూల్ ప్రైమరీ స్కూల్ అని మీరు పెడితే ఏం కోర్సులు పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అగెయిన్స్ట్ ద పాయింట్ ఆఫ్ స్కూల్ ఇన్ ద ఇంటర్నెట్ ఏరియా. స్కూల్ ఉండకూడదు. దెర్ ఇస్ నో స్కూల్, నో కాలేజ్. దెర్ షుడ్ బి ఓన్లీ టెస్ట్, ఎగ్జామ్స్. ఆ కాంటెక్స్ట్లో ఎవరు ఎలా నేర్చుకుంటారో ఎగ్జామ్ రావడానికి వాడు తీసుకోవాలి డెసిషన్. ఆ పర్టికులర్ పర్సన్ అతను ఎలా డెసిషన్ తీసుకోవాలి అనుకునే దానికి మీరు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉండొచ్చు, గివింగ్ వేరియస్ ఆప్షన్స్. సో లెట్ ద కిడ్ డిసైడ్. ఇప్పుడు 10th తర్వాత నేను చదువు మానేస్తానంటే of course that's his wish, because he is here born in this world for his sake. అతను కరెక్ట్ డెసిషన్ తీసుకో అతను అనుభవిస్తాడు, which is anyway what happens eventually. ప్రతి వాళ్ళు వాళ్ళ కోసం పుట్టారు కాబట్టి వాళ్ళ స్కూల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మాక్సిమం మీరు వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఇలా అయితే ఇలా ఉంటుంది, అలా అయితే అలా ఉంటుంది, బట్ డెసిషన్ హ్యాస్ టు బి ద కిడ్స్. మనం ఈ చర్చను ముందు కొనసాగిస్తూ ఏమంటివి అనే డైలాగ్ మీరు బట్టి పట్టారు. అది బట్టి పట్టారో మీకు సహజంగా ఎమోషన్ వల్ల వచ్చిందో మొత్తానికి ఒక 4 లైన్లు సందర్భం లేదు అది. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కి మాత్రమే that is about the impact of what the way NTR said that line. More relevant thing నేను ఇందాక చెప్పాను. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ ఆ కాంటెక్స్ట్, ఎందుకంటే దిస్ సౌండ్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఎవ్రీబడి హర్డ్ అబౌట్ 1947లో రైట్స్ జరిగినప్పుడు, హిందూ ముస్లిం రైట్స్ పార్టిషన్ టైంలో ద అమౌంట్ ఆఫ్ పీపుల్ హు డైడ్. అది లారీ కాలిన్స్ అండ్ డామినిక్ లేపియర్ దే రోట్ ఏ బుక్ కాల్డ్ ద ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. దాంట్లో ఈ డిస్క్రైబ్డ్ క్యాల్కటాలో 1947లో సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేయడానికి ఆ టైంలో గాంధీ గారు వచ్చారు ఆపటానికి. ఆ చాప్టర్ స్టార్టింగ్ తను ఏం రాశాడంటే, in the August of 1947, a mirage of prosperity concealed the reality of Calcutta. Right. The lush green sweep of the Maidan, the Georgian mansions and the offices of the great trading companies along Chowringhee Road were a surface veneer, a facade as false as a cinema set. Behind them lay human sewer, packed with the densest concentration of human beings on the face of the earth. Wow. They included 400,000 beggars and 40,000 lepers. The slums they inhabited were a fetid, stinking horror. The rare water that flowed through the pumps was polluted with the corpses decomposing in the Hooghly River. Right. At the time India was about to attain her freedom, 4 million people in Calcutta lived in a state of chronic undernourishment and existed on an intake inferior to that which was given to the inmates of Hitler's death camps. Right. Into that hellhole, that Friday afternoon, Mahatma Gandhi got off a train. See, this is what? This is not about memory. This is about the genius of Larry Collins and Dominic Lapierre in creating phrases which created such a tremendous impact on me as a reader, right, that it got imprinted in my mind. ఇదే మీరు పాయింట్ బై పాయింట్ పెట్టి ఎంతమంది ఉండేవారు లెపర్స్, ఎంతమంది అక్కడ ఉన్నారు, పాపులేషన్ ఏంటి, అది ఇది అని రాశారు అనుకోండి, అది ఏది అప్పుడే మర్చిపోయాను. దట్ ఈస్ ద పాయింట్. నాలెడ్జ్ బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఎడ్యుకేషన్కి అది డిఫరెన్స్. ఇప్పుడు టీచర్ మార్చి తన విధానం ఇదే చెప్తే బాగుంటుంది అంటారా? అదే దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. టీచర్ చెప్పలేదు. టీచర్ అనేది చెప్పటానికి, మీరు చెప్పటానికి, మీకుగా మీరు అర్థం చేసుకోవటానికి క్రియేట్ చేసే సిస్టమ్ ఉండాలి. రైట్. యూ షుడ్ నెవర్ బి టాట్. యూ షుడ్ ఎక్స్ప్లోర్. యూ షుడ్ టీచ్ ద పర్సన్ ఎక్స్ప్లోర్. అది నేను చెప్పేది. సార్, ఐ లవ్ దట్ లైన్. కెన్ యూ రిపీట్ దట్?
షుడ్ నెవర్ బీ షుడ్ నెవర్ బి టాట్. యూ షుడ్ జస్ట్ టీచ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు నేర్చుకొని చెప్పాలి కానీ నేను నీకు నేర్పిస్తాను చెప్పకూడదు. మీ మాట విని భయం వేస్తుంది ఏంటంటే డాక్టర్లు అందరూ ఇప్పుడు చదువుకోవడం కాలేజీకి వెళ్ళడం మానేసి ఎడాపిడా రేపు వచ్చి సర్జరీలు చేసి కోసేస్తారేమో అని. అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ అది నేను టెస్టింగ్ అని అది చెప్పింది. మీ టెస్ట్ మీరు థియరిటికల్ టెస్ట్ పెట్టినా ప్రాక్టికల్ టెస్ట్ పెట్టినా ఫైనల్లీ టెస్ట్ ఒకటే. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటే నేను చెప్తున్నాను. టెస్ట్ ఈజ్ నెసెసరీ బికాస్ వితౌట్ దట్ యూ వోంట్ నో ద పర్సన్స్ కెపాసిటీ. కరెక్ట్. సో చదువుకున్న వాళ్ళు శుద్ధ వేస్ట్ అంటారా? ఇలా చదువుకున్న వాళ్ళు శుద్ధ వేస్ట్ అంటారా? చదువుకున్న వాళ్ళు శుద్ధ వేస్ట్. అలాంటి మనం ఇప్పుడు అవలంబించే విధానంలో చదువుకోవడం శుద్ధ వేస్ట్. అది నేను చెప్పేది. బికాస్ ద మీనింగ్ ఆఫ్ చదువుకోవటం అనేది టీచర్స్కి తెలియదు, స్టూడెంట్స్కి తెలియదు. తెలియకుండా గొర్రెల్లాగా అలా వెళ్ళిపోతున్నారు. అది నేను చెప్పేది.